హలో, ఈరోజు మనం లిఫ్ట్స్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయో దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్, అన్నిటికన్నా ఫస్ట్ లిఫ్ట్లో పార్ట్ ఏమొస్తుంది అంటే వాటిని బ్రాకెట్స్ అంటారు. బ్రాకెట్స్ ఎక్కడ వస్తాయి? ఒక వాల్కి కానీ, అదే లిఫ్ట్ కనుక ఇట్లా మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఉంది కదా, ఇక్కడ స్ట్రక్చర్ ఉంది, ఇటువంటి స్ట్రక్చర్ కదా, ఇది ఐరన్ స్ట్రక్చర్ ఉంది. ఐరన్ స్ట్రక్చర్ కానీ అంటే ఒక లిఫ్ట్ పెట్టడానికి మనకి ఎయిదర్ వాల్ అన్నా కావాలి ఆర్ ఐరన్ స్ట్రక్చర్ అన్నా కావాలి. ఈ ఐరన్ స్ట్రక్చర్ కానీ వాల్ కానీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దానిలో లిఫ్ట్ ఇన్స్టాల్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక ఐరన్ స్ట్రక్చర్, ఇక్కడ చూడండి, ఇది ఐరన్ స్ట్రక్చరేనా? ఐరన్ స్ట్రక్చర్లో మనం లిఫ్ట్ ఇన్స్టాల్ చేసాం. లిఫ్ట్ ఇన్స్టాల్ చేయాలి. ఇట్లా ఒక స్ట్రక్చర్ ఉంది. ఇది దేన్ని క్రియేట్ చేసుకున్నాం మనము అంటే బేసిక్గా లిఫ్ట్ పెట్టడానికి. లిఫ్ట్ అనేది పెట్టడం అంటే ఒక క్యాబిన్లో మనుషులు పైకి కిందకి మూవ్ అవ్వాలి. ఈ పైకి కిందకి మనుషులు మూవ్ అవ్వాలి అంటే కనుక అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఎట్లయితే ఒక ట్రైన్ రైలు పట్టాల పైన వెళ్తుందో అట్లా లిఫ్ట్ ఈ గైడ్ రైల్స్ పైన వెళ్తుంది. ఈ గైడ్ రైల్స్కి పట్టుకొని మన క్యాబిన్ ఏదైతే ఉంటుందో ఈ రైల్స్ని పట్టుకొని పైకి కిందకి మూవ్ అవుతుంది అనమాట. సో ఈ పైకి కిందకి మూవ్ అవ్వడానికి ఈ గైడ్ రైల్ అనేది స్ట్రైట్గా ఉండాలి. కింద నుంచి పైకి ఎగ్జాక్ట్లీ వర్టికల్గా 90 degreesలో ఈ గైడ్ రైల్ ఉండాలి. సో గైడ్ రైల్ ఫిక్స్ చేయాలి అంటే కనుక ఆ గైడ్ రైల్కి సపోర్టింగ్ మనకి బ్రాకెట్ అనేది కావాలి. ఇక్కడ చూడండి, ఒక బ్రాకెట్ ఉందా, దీన్ని బ్రాకెట్ అంటాం అనమాట బేసిక్గా. సో ఇక్కడ ఏంటి, బ్రాకెట్ని వెల్డ్ చేసాం ఐరన్ స్ట్రక్చర్ కాబట్టి. అదే కనుక ఒక వాల్ ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ వాల్ ఉంది, వాల్కి మనం ఏం చేస్తామంటే బ్రాకెట్స్ని గ్రౌట్ చేస్తాం. దీన్ని గ్రౌటింగ్ బ్రాకెట్ అంటారు. ఇది పట్టుకోండి ఎవరు, దీన్ని గ్రౌటింగ్ బ్రాకెట్ అంటాం. గ్రౌటింగ్ బ్రాకెట్లో ఏంటి, బ్రాకెట్ అని దీని పేరు ఎందుకు వచ్చిందంటే ఒక బ్రాకెట్ లాగా ఉంది కాబట్టి బేసిక్గా. ఇక్కడ గైడ్ రైల్ వస్తుంది, ఇది బ్రాకెట్ లాగా ఉంది. ఇది అడ్జస్టబుల్ బ్రాకెట్ ఇస్తాం మనం, ఫ్రంట్కి బ్యాక్కి కూడా మూవ్ చేసుకునే విధంగా అడ్జస్టబుల్ బ్రాకెట్ ఇస్తాం. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది గోడ లోపలికి వెళ్ళిపోతుంది. సో అందుకని మనకి 9 inch వాల్ కావాలి. 9 inch వాల్ ఉంటే ఏంటి, ఈ గోడ లోపలికి ఒక 6 inch హోల్ కొట్టి దానిలో ఈ బ్రాకెట్ 125 mm గ్రౌట్ చేస్తామన్నమాట. సో ఈ బ్రాకెట్ గోడలో ఫిక్స్ అయిపోతుంది. సో ఒకవేళ కనుక మేస్త్రి కాంట్రాక్ట్లో బిల్డర్కి ఏంటంటే ఎవరైతే బిల్డింగ్ కట్టుకుంటారో అక్కడ మేస్త్రి కాంట్రాక్ట్లో ఈ లిఫ్ట్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే దీనికి ఏమో ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోడు కాబట్టి అప్పుడు ఏం చేస్తాము, ఇదే గ్రౌటింగ్ టైప్లో పెడతాం. లేదు మేస్త్రి ఎక్స్ట్రా అడుగుతున్నాడు అనుకోండి, లేదు లిఫ్ట్ పని నాది కాదు, నేను దీనికి ఎక్స్ట్రా తీసుకుంటా అన్నప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఒక 15,000 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఒక డ్రిల్ కొట్టిపించి ఒక గోడకి హోల్ వేయించి దానిలో ఈ కెమికల్ పెట్టించి దానిలో ఈ కెమికల్ ఫాస్ట్నర్ కూర్చోబెట్టి దానికి బ్రాకెట్ ఫిక్స్ చేస్తామన్నమాట. దీన్ని ఏమంటారంటే యాంకర్ టైప్ బ్రాకెట్స్ అంటారు. సో ఇక్కడ చూస్తే కనుక 2 brackets వెనక గోడకు వస్తాయి. రెగ్యులర్ భారత్ ఎలివేటర్స్, క్యూబ్ ఎలివేటర్స్లో ఏంటి, హైడ్రాలిక్ లిఫ్ట్స్కి ఓన్లీ ఒకటే 2 గైడ్ రైల్స్లోనే లిఫ్ట్ రన్ అవుతుంది. భారత్ ఎలివేటర్స్కి ఏంటి, కౌంటర్ వెయిట్స్ కావాలి, క్యాబిన్కి సపరేట్ కావాలి. సో అట్లాంటప్పుడు బ్యాక్ సైడ్ 2 వస్తాయి, లెఫ్ట్ సైడ్ వాల్కి ఒకటి వస్తుంది, రైట్ సైడ్ వాల్కి ఇంకొకటి వస్తుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాల్స్లో మధ్యలో గైడ్ రైల్ పెడతాము, దానిలో క్యాబిన్ మూవ్ అవుతుంది. బ్యాక్ సైడ్ వాల్లో కౌంటర్ ఫ్రేమ్ అని చెప్పి వెయిట్స్ మూవ్ అవుతుంది. సో దీనిలోనే ఇంకోటి క్యాంటిలివర్ టైప్ ఉంటుంది మన దగ్గర. క్యాంటిలివర్ టైప్ అనేది ఓన్లీ కస్టమర్కి కనుక ఓన్లీ 1 side వాల్ ఉంది, 1 side వాల్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఒకటే సైడ్ ఎట్లయితే హైడ్రాలిక్ లిఫ్ట్కి 1 side సపోర్ట్ చాలు, దీనిలో కూడా 1 side సపోర్ట్కే కౌంటర్ బ్రాకెట్ కూడా పెట్టేస్తాము, కార్ బ్రాకెట్ కూడా పెట్టేస్తాము. దీనిలో ఏంటి, ఒక 1 feet ఎక్స్ట్రా అవుతుంది. ఇది కింద చూస్తే కనుక ఇది హైడ్రాలిక్ లిఫ్ట్ బ్రాకెట్, మధ్యలో సిలిండర్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గైడ్ రైల్స్ వస్తాయి. ఓన్లీ 1 side వాల్కే ఇదంతా కూడా సపోర్ట్ అన్నది అయిపోతుంది అనమాట. సో ఇది హైడ్రాలిక్ లిఫ్ట్ బ్రాకెట్. ఇది క్యాంటిలివర్ టైప్ అంటే మన దగ్గర భారత్ అల్ట్రా గేడ్ అని ఉంది, ఓన్లీ 1 side సపోర్ట్తోనే లిఫ్ట్ ఇన్స్టాల్ చేయొచ్చు, దానికి సంబంధించిన బ్రాకెట్. ఇది రెగ్యులర్ లిఫ్ట్కి సంబంధించిన కౌంటర్ బ్రాకెట్. ఇది రెగ్యులర్ లిఫ్ట్కి సంబంధించిన కార్ బ్రాకెట్. కార్ అంటే క్యాబిన్ అనమాట, మన క్యాబిన్ని కార్ అంటాము. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి, దీన్ని కాంబినేషన్ అంటాం. ఎగ్జాంపుల్, మన ఫ్యాక్టరీలో ఉన్న లిఫ్ట్ ఉంది, దీనిలో ఏంటి 1 side బ్రాకెట్ అంటే సేమ్ ఇదే బ్రాకెట్కి దీని లోపలేమో వెయిట్స్ వచ్చేస్తాయి, ఇక్కడేమో
క్యాబిన్ వస్తుంది. అంటే ఇటు సైడ్ ఒక గైడ్ రైల్, ఇటు సైడ్ ఇంకొకటి ఇట్లాంటి చిన్న బ్రాకెట్ ఒకటి వస్తుంది. సో ఇక్కడేమో క్యాబిన్ మూవ్ అవుతుంది ఈ ప్లేస్లో, దీని లోపలేమో వెయిట్స్ మూవ్ అవుతాయి. అంటే కాంబినేషన్ అంటాం అనమాట దీన్ని. సో బేసిక్గా ఫస్ట్ బ్రాకెట్స్ పెట్టిన తర్వాత దానికి గైడ్ రైల్ ఇట్లా అటాచ్ చేస్తారు. గైడ్ రైల్ దేంతో అటాచ్ చేస్తాం, మనం వెల్డింగ్ చేయం గైడ్ రైల్, ఎందుకు అడ్జస్ట్మెంట్ ఉండాలి కాబట్టి. సో గైడ్ రైల్ ఏదైతే అటాచ్ చేస్తామో నట్ బోల్ట్స్తో గైడ్ రైల్ని ఫిక్స్ చేస్తాం. ఇది ఏదైతే క్లిప్ ఉందో దీన్ని గైడ్ రైల్ క్లిప్ అంటారు. సో గైడ్ రైల్ క్లిప్ పెట్టి నట్ బోల్ట్తో దీన్ని టైట్ చేస్తాం అనమాట. వెనకాల ఒక స్ప్రింగ్ వాషర్, ఫ్లాట్ వాషర్స్ వేసి దీన్ని టైట్ చేస్తాం. సో బేసిక్గా గైడ్ రైల్ అలైన్మెంట్ అనేది లిఫ్ట్లో బేసిక్ ఫస్ట్ జరిగే స్టెప్. నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఏవైతే కార్ ఫ్రేమ్స్, అంటే కార్ ఫ్రేమ్ అంటే క్యాబిన్కి ఒక ఫ్రేమ్, డైరెక్ట్ మనం బిఏఎస్ స్టాండర్డ్స్ ప్రకారము డైరెక్ట్ క్యాబిన్ని హ్యాంగ్ చేయకూడదు. క్యాబిన్ని మనం పెట్టాలి అంటే దానికి చుట్టూ ఒక ఫ్రేమ్ కావాలి. సో అన్నిటికన్నా ఫస్ట్ ఉన్నది ఇది స్టాండర్డ్ కార్ ఫ్రేమ్. ఇది సి ఛానల్స్తో తయారు చేస్తాం. స్టాండర్డ్ కార్ ఫ్రేమ్, స్టాండర్డ్ కౌంటర్ ఫ్రేమ్. స్టాండర్డ్ కార్ ఫ్రేమ్ ఏంటి, సి ఛానల్స్తో కార్ ఫ్రేమ్ తయారైంది. మరి ఇది ఫ్రేమ్ లాగా కనిపించట్లేదు కదా, చిన్న ఒక ప్లాట్ఫామ్ లాగా కనిపిస్తుంది కదా. దీన్ని ఏం చేస్తామంటే ఒకటి పైన ఒకటి కింద, మధ్యలో వీటికి మధ్యలో ఏముంటుంది అంటే ఒక ఎల్ యాంగిల్ ఇచ్చి దీన్ని మొత్తం అటాచ్ చేసి ఒక ఫ్రేమ్ లాగా, ఎట్లయితే కౌంటర్ ఫ్రేమ్ ఎట్లయితే ఫ్రేమ్ లాగా ఉందో దీన్ని కూడా ఫ్రేమ్ లాగా తయారు చేస్తాము. కింద ఏదైతే బేస్ ఉంటుందో ఆ బేస్ పైన లిఫ్ట్కి క్యాబిన్కి సంబంధించిన ప్లాట్ఫామ్ పెడతాం. దాంతో ఈ ఫ్రేమ్కి మనం ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూడండి. ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఇది టాప్ది అనమాట, అదేమో బాటమ్ది అనమాట. టాప్ది ఏదైతే ఉందో దీనికి రోప్స్ అటాచ్ చేసి లిఫ్ట్ పైకి కిందకి మోటార్కి హ్యాంగ్ అవుతుంది కాబట్టి మూమెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం ఇచ్చే దీనిలో సేఫ్టీ ఏముంటుంది, ఇది సెల్ఫ్ బ్రేకింగ్ మెకానిజం. దీనికి ఓవర్ స్పీడ్ గవర్నర్ని ఒకటి అటాచ్ చేస్తాం. ఎప్పుడైనా లిఫ్ట్ ఫ్రీ ఫాల్లో ఉంటే కనుక ఈ బ్రేక్ యాక్టివేట్ అయ్యి లిఫ్ట్ ఎక్కడుందో అక్కడ స్ట్రక్ అయిపోతుంది అనమాట. సో మన లిఫ్ట్ ఎప్పుడు కూడా కింద పడదు. సో కార్ ఫ్రేమ్ అండ్ కౌంటర్ ఫ్రేమ్. కౌంటర్ ఫ్రేమ్ లోపల ఏమొచ్చాయి, కౌంటర్ వెయిట్స్ వస్తాయి. కౌంటర్ వెయిట్స్ చూస్తే కానీ కౌంటర్ వెయిట్స్లో 3 టైప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి బేసిక్గా జిఐతో తయారవుతుంది. లోపలంతా కాంక్రీట్ ఫిల్లింగ్ ఉంటుంది. చూడ్డానికి ఐరన్ ఉంది కానీ లోపల యాక్చువల్ కాంక్రీట్ ఫిల్లింగ్ ఉంటుంది. ఇది స్టాండర్డ్. ఇది కాకుండా ఎక్కడైనా చాలా తక్కువ ప్లేస్ ఉంది అక్కడ మనం క్యాస్ట్ ఐరన్తో చేస్తాం. ఎక్కడైనా ఇంకా చాలా తక్కువ ప్లేస్ ఉంది అక్కడ సేమ్ ఇదే వెయిట్ మనం ఐరన్ ఎంఎస్తో కటింగ్ చేసి వేస్తాం అన్నమాట. సో స్పేస్ని బట్టి మనం డిజైన్ చేస్తాం. మన మోడల్కి ఏం వాడతాం అన్నది మారుతుంది అనమాట. సేమ్ అదే ఇక్కడ ఏదైతే కార్ ఫ్రేమ్ ఉందో ఇది ఇంకొక టైప్ కార్ ఫ్రేమ్. ఇందాక మనం అక్కడ ఒకటే వాల్కి క్యాంటిలీవర్ అంటే కౌంటర్ వెయిట్స్ కార్ ఫ్రేమ్ 2 వస్తాయని చెప్పే కదా, అదేదైతే ఉందో ఈ ఫ్రేమ్ వస్తుంది అనమాట. అక్కడ ఈ ఫ్రేమ్లో ఏంటి, సేమ్ ఇదే ఫ్రేమ్ హైడ్రాలిక్లో కూడా యూజ్ చేస్తాము, క్యాంటిలీవర్ ఎలక్ట్రిక్ లిఫ్ట్స్లో కూడా ఇదే ఫ్రేమ్ యూజ్ చేస్తాం. హైడ్రాలిక్లో ఏంటంటే ఇక్కడ సైడ్కి రోప్ వచ్చింది, రోప్ దీనికి హ్యాంగ్ అవుతుంది అనమాట. ఏది ఇక్కడ హోల్స్ వచ్చాయో రోప్ ఇక్కడ హ్యాంగ్ అవుతుంది. వేరేజ్ క్యాంటిలీవర్ అనుకుంటే ఈ రోప్స్ ఇక్కడ రాకుండా ఇక్కడ వస్తుంది, దానికి హ్యాంగ్ అవుతాయి. సో బేసిక్గా ఇది చూస్తే కనుక ఒక ఎల్ టైప్లో ఉంది, అవునా. ఈ ఎల్ టైప్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక కస్టమర్ కనుక వన్ సైడ్ ఓపెనింగ్ ఇచ్చి లెఫ్ట్ సైడో రైట్ సైడో వేరే ఓపెనింగ్స్ కావాలంటే అది ఇక్కడ పాసిబుల్. అట్లానే ఓన్లీ వన్ సైడే వాల్ ఉంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాల్ సపోర్ట్ లేదు, అక్కడ కూడా లిఫ్ట్ ఇన్స్టాల్ చేయడానికి పాసిబిలిటీ. థర్డ్ వచ్చేసరికి అసలుకి మొత్తం కంప్లీట్ గ్లాస్ లిఫ్ట్ కావాలి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్యాబిన్లో కనుక మనం గ్లాస్ ఇస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాళ్ళు కూడా గ్లాస్ పెట్టుకుంటే సో మొత్తం క్యాబిన్ ఒక క్యాప్సూల్ లిఫ్ట్ లాగా చిన్న లిఫ్ట్ కూడా కనిపిస్తుంది అనమాట క్యాంటిలీవర్లో. నెక్స్ట్ ఇందాక అక్కడ స్టాండర్డ్ కార్ ఫ్రేమ్స్ చూసాం కదా, దానిలోనే ఇది అప్గ్రేడెడ్ వర్షన్. ఇదేంటి, అక్కడ సి ఛానల్స్తో తయారైనది, ఇక్కడ కంప్లీట్ పౌడర్ కోటింగ్, సి ఛానల్తో స్ప్రే పెయింటింగ్ చేస్తాం. ఇదేంటి, కంప్లీట్ పౌడర్ కోట్ చేస్తాం. దీన్ని దేంతో తయారు చేసాము, షీట్ మెటల్తో తయారు చేస్తాం, ఎంఎస్తో. సో ఎంఎస్లో కూడా కార్ ఫ్రేమ్ తయారు చేస్తాం. నెక్స్ట్ మోడల్లో అప్గ్రేడెడ్ మోడల్లో ఇట్లా చేస్తాం అనమాట. సేమ్ ఇది చూస్తే కనుక దీనికి ఒక పుల్లి వచ్చింది. 2:1 రోపింగ్, 1:1 రోపింగ్ అని 2 డిఫరెంట్ ఉంటాయి. 1:1 అంటే ఒక సైడ్ క్యాబిన్, ఇంకొక సైడ్ వెయిట్స్, డైరెక్ట్ రోప్ కనెక్ట్ చేయడం. 2:1 అంటే రోప్ పైన నుంచి వచ్చి ఈ పుల్లి లోపల నుంచి, పుల్లి ఇక్కడ ఫిక్స్ అవుతుంది, ఆ పుల్లిలోంచి మళ్ళీ రోప్ పైకి వెళ్ళి మోటార్కి హ్యాంగ్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చి కౌంటర్ ఫ్రేమ్కి కూడా పుల్లి ఇస్తాం, దానిలోంచి మళ్ళీ పైకి వెళ్తాం. అంటే మన ఫ్యాక్టరీలో ఉన్న లిఫ్ట్ చూస్తే కనుక 2:1 రోపింగ్. సో దానికి ఇది యూజ్ చేస్తాం.
సో కార్ ఫ్రేమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్ ఫ్రేమ్స్. ఈ కార్ ఫ్రేమ్ పైన ఏముంటుంది, క్యాబిన్ ఉంటుంది కార్ ఫ్రేమ్ పైన. ఇక్కడ చూస్తే కార్ ఫ్రేమ్ యాక్సెసరీస్ ఉన్నాయి. కార్ ఫ్రేమ్ కింద బేస్ ప్లేట్ ఏదైతే ఉంటుందో లిఫ్ట్ కిందకి వెళ్ళి గుద్దుకోకుండా ఎక్కడ టచ్ అయితే కూడా దానికి స్ప్రింగ్, ఒకటి కార్ ఫ్రేమ్కి స్ప్రింగ్, ఒకటి కౌంటర్ ఫ్రేమ్కి స్ప్రింగ్. అట్లానే అది చూస్తే కనుక డైవర్టర్ వీల్ అంటాం. ఎప్పుడన్నా మోటార్ కనుక చిన్న సైజు ఉంది, క్యాబిన్కి కార్ ఫ్రేమ్కి కౌంటర్ ఫ్రేమ్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది, అప్పుడు ఏంటంటే మనం డైవర్టర్ వీల్ యూజ్ చేసి రోప్ని ఇంక్లైన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇవి గేట్ లాక్స్. ఇది వచ్చేసరికి ఇందాక సేఫ్టీ బ్రేక్ అన్నా కదా, దానికి ఆ సేఫ్టీ బ్రేక్ దీన్ని లాగుతుంది అనమాట పైకి, దాంతో ఇది గైడ్ రైల్ని పట్టేసుకుంటుంది. సో ఇది మెకానికల్ బ్రేక్ సిస్టమ్ అనమాట. ఏది ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీ ఫాల్. ఇవి షూస్లో వేరే వేరే మోడల్స్ వస్తాయి. ఇది థింబల్ రాడ్స్ అంటాం. థింబల్ రాడ్ దేనికి ఉంటుంది, మన కార్ ఫ్రేమ్కి అటాచ్ చేసే రాడ్ అనమాట. రోప్కి దీనికి కనెక్టివిటీ ఉంది. సో రోప్ ఎట్లా ఫిక్స్ చేస్తాము, దీని లోపల నుంచి రోప్ బయటకు వచ్చింది, ప్లస్ దీన్ని బుల్డాగ్ గ్రిప్ అంటాం. ఈ బుల్డాగ్ గ్రిప్స్ వేస్తాం. సో థింబల్ రాడ్స్కి రోప్ కనెక్షన్ బుల్డాగ్ ద్వారా అవుతుంది. అండ్ థింబల్ రాడ్ని నట్ అండ్ బోల్ట్ ద్వారా మన కార్ ఫ్రేమ్కి ఫిక్స్ చేస్తాం, కార్ ఫ్రేమ్కి కౌంటర్ ఫ్రేమ్కి. థింబల్ రాడ్స్లోనే వేరే వేరే రకాల థింబల్ రాడ్స్ ఉంటాయి. ఇప్పుడు క్యాబిన్ చూద్దాం రండి. ఇది కంప్లీట్ రోజ్ గోల్డ్ క్యాబిన్. ఈ రోజ్ గోల్డ్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది రోజ్ గోల్డ్ మిర్రర్ వచ్చింది, ఇక్కడ రోజ్ గోల్డ్ డిజైనర్ షీట్ వచ్చింది, మళ్ళీ అక్కడ మిర్రర్ డిజైనర్ షీట్ వచ్చింది, ప్లస్ ఇక్కడ టచ్ సెన్సిటివ్ హ్యాండిల్ వచ్చింది. అంటే క్యాబిన్ ఎంత లగ్జరియస్గా అన్నా సరే మనం మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వచ్చు కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి. కానీ బ్యాక్ సైడ్ చూడండి ప్యానల్కి, ఇప్పుడు జనరల్గా ఏంటి ఎంత థిక్నెస్ యూజ్ చేస్తారు అని అడుగుతారు. ఈ షీట్ బెండింగ్ వచ్చి అబౌట్ 30 mm ఉంటుంది కింద పైన. ఇది ఓన్లీ 1 mm షీట్. కానీ ప్రతి దాని వెనకాల కూడా ఒక స్టిఫ్నర్ యూజ్ చేస్తాం మనం. మళ్ళీ 1 mmది స్టిఫ్నర్ యూజ్ చేస్తాం. దాంతో సొట్టబడే సౌండ్ రాదనమాట. సో ప్రతి ప్యానెల్ వెనకాల కూడా ఒక స్టిఫ్నర్ ఉంటుంది. సో ఇమాజిన్ చేయండి, ఇదే లిఫ్ట్ కనుక మనం గ్లాస్ షాఫ్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు బయట నుంచి అసహ్యంగా కనిపిస్తుంది కదా, బయట నుంచి ప్యానెల్స్ ఈ స్టిఫ్నర్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఎప్పుడన్నా కనుక కస్టమర్ గ్లాస్ యూజ్ చేస్తున్నారు అంటే ఇంట్లో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది బయట నుంచి కూడా దాన్ని క్లోజ్ చేస్తాం. సో ఓన్లీ లోపల నుంచే కాకుండా బయట నుంచి కూడా మళ్ళీ కవరింగ్ చేస్తాం. సో ఎస్పెషల్లీ గ్లాస్ క్యాబిన్స్ ఎవరైతే అడుగుతారో, గ్లాస్ క్యాబిన్స్కి ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ, అందుకని గ్లాస్ క్యాబిన్ ఉన్నప్పుడు కాస్ట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట. ఇది స్టాండర్డ్గా మనం ఇచ్చే క్యాబిన్. ఈ స్టాండర్డ్ క్యాబిన్లో ఏంటి అంటే లోపలంతా మ్యాట్ ఫినిష్ ఇస్తాం జనరల్గా. ఎవరికైనా డిజైనర్ ప్యానల్ కావాలంటే సిల్వర్లోనే డిజైనర్ ప్యానల్ ఇస్తాం. మళ్ళీ వెనుక పక్క మిర్రర్ కావాలంటే మిర్రర్ ఇస్తాం. అంటే ఎట్లయినా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా వచ్చి ఓన్లీ మ్యాట్ ఫినిష్ క్యాబిన్ వస్తుంది. సో డిజైనర్ క్యాబిన్ అనుకున్న, వెనకాల అనుకున్న ప్రైస్ అనేది పెరుగుతుంది. ఇది చూడండి, ఒక పాత క్యాబిన్ పెట్టాము ఇక్కడ మనము. ఈ పాత క్యాబిన్లో చూస్తే కనుక అన్ని మరకలు పడిపోయి ఉన్నాయి. సో క్యాబిన్ ఎంత పాతగా ఉన్నా సరే మనం దాన్ని ఇట్లా కొత్తగా తయారు చేసేయచ్చు. క్యాబిన్ అనేది రిమూవ్ చేయకుండానే సైట్లోనే ఏ కంపెనీ లిఫ్ట్ అయినా సరే దీన్ని మనం ఏం చేయొచ్చు, లోపలంతా కూడా ఇంటర్నల్లీ మోడిఫై చేయొచ్చు. ఫాల్ సీలింగ్ నుంచి అన్నీ కూడా మోడిఫై అవుతాయి. ప్లస్ లోపల ఇంటర్నల్గా సైడ్స్కి లైట్స్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఇక్కడ కార్నర్లో చూస్తే కనుక ఇదంతా ప్రొఫైల్ లైటింగ్ వచ్చింది, పైన కూడా ప్రొఫైల్ లైటింగ్ వచ్చింది. సో క్యాబిన్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా పాత క్యాబిన్ కూడా మనం కొత్తగా చేయొచ్చు అనమాట. మైల్డ్ స్టీల్ క్యాబిన్, ఇది ఎంఎస్ పౌడర్ కోటెడ్ క్యాబిన్ అంటారు. ఏ కలర్లో అన్నా కస్టమర్కి క్యాబిన్ కావాలంటే ఇవ్వచ్చు. సో బేసిక్గా మన బేసిక్ క్యాబిన్ ఏదైతే ఉంటుందో ఈకో క్యాబిన్ అంటాం, దాంతో కంపేర్ చేస్తే ఇది ఇంకా 20,000 రూపీస్ తక్కువ. సో ఇక్కడ చూస్తే కనుక ఇదేంటి, చూడ్డానికి ఆటో డోర్ లాగా ఉంది, కానీ ఇది ఆటోమేటిక్ డోర్ లిఫ్ట్ కాదు. ఇదేం లిఫ్ట్, టెలిస్కోపిక్ మాన్యువల్ డోర్. సో దీనిలో ఇది మైల్డ్ స్టీల్ పౌడర్ కోటింగ్ వచ్చింది, టెక్స్చర్ ఫినిష్ వచ్చింది, సాఫ్ట్ టెక్స్చర్ ఫినిష్ వచ్చింది. ఓకే, ఈ సాఫ్ట్ టెక్స్చర్ ఫినిష్లో
సాఫ్ట్ టెక్స్చర్ ఇవ్వచ్చు, హార్డ్ టెక్స్చర్ ఇవ్వచ్చు, ప్లేన్ ఇవ్వచ్చు. ఏ కలర్ అంటే ఆ కలర్ మనం ప్రొవైడ్ చేయవచ్చు. హాఫ్ విజన్ ఇవ్వచ్చు, స్మాల్ విజన్ ఇవ్వచ్చు, ఫుల్ విజన్ ఇవ్వచ్చు. చూడ్డానికి ఆటో డోర్ లాగా ఉంటుంది, కానీ ఇది టెలిస్కోపిక్ మాన్యువల్ డోర్. సో గ్రిల్ గేట్ పెట్టుకునే బదులు దాని అప్గ్రేడెడ్ వర్షన్ ఏంటి అంటే టెలిస్కోపిక్ మాన్యువల్ డోర్, ఇంకోటి ఓపెనబుల్ సెమీ ఆటోమేటిక్ డోర్. ఇది చూస్తే కనుక ఫుల్లీ ఆటోమేటిక్ డోర్, మళ్ళీ మైల్డ్ స్టీల్లో హార్డ్ టెక్స్చర్ ఫినిష్తో వచ్చింది. హార్డ్ టెక్స్చర్ ఫినిష్తో బిగ్ విజన్ గ్లాస్ వచ్చింది దీనికి. సో ఏ డోర్స్కి ఎంత ప్రైస్ అనేది మన ప్రైస్ లిస్ట్లో క్లియర్గా రాసి ఉంటుంది, ఎన్ని ఫ్లోర్స్కి ఏ డోర్కి ఎంత ప్రైస్ అని. బేసిక్గా టెలిస్కోపిక్ మాన్యువల్ డోర్స్, స్వింగ్ డోర్స్ ఒకటే ప్రైస్, ఆటో డోర్స్ ప్రైస్ మాత్రం మారుతుంది. ఎందుకంటే ఆటో డోర్స్ అంటే ఓన్లీ డోర్స్ మాత్రమే కాదు, డోర్స్, దాని డోర్ ఫ్రేమ్, పైన ఏదైతే ఉంటుందో ఈ ఆపరేటర్ కూడా ఉంటుంది కదా, ఆపరేటర్ కాస్ట్ అన్నీ కలిపి ఆటో డోర్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. జనరలీ 1 to 1.5 lakh రూపీ వేరియేషన్ ఉంటుంది ఆటో డోర్లో. దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే తక్కువ ప్రైస్లో మంచి లుక్ వస్తుంది. సో ఈ పక్కన ఇది చూసారంటే కంప్లీట్లీ ఆటో డోరే, మళ్ళీ సిల్వర్ ఫినిష్ వచ్చింది. అండ్ మిర్రర్లో సిల్వర్లో మిర్రర్ ఫినిష్ అనమాట ఇది. దీనిలో కూడా ఎవరికన్నా ఏంటి స్మాల్ విజన్ ఇవ్వచ్చు, బిగ్ విజన్ ఇవ్వచ్చు, వాళ్ళకి విజన్ ఎంత కావాలంటే అంత మనం ఇవ్వచ్చు. ఇది చూడండి, ఇది లగ్జరీ సెగ్మెంట్. లగ్జరీ సెగ్మెంట్లో ఏమేమి వస్తాయంటే గోల్డ్ ఒకటి వస్తుంది, రోజ్ గోల్డ్ వస్తుంది, బ్రాంజ్ వస్తుంది, బ్లాక్ వస్తుంది. దీన్ని పీవీడీ కోటింగ్ అంటారు. బేసిక్గా స్టెయిన్లెస్ స్టీల్ పైన అయ్యే కోటింగ్ని పీవీడీ కోటింగ్ అంటారు. ఈ మిర్రర్ కూడా పీవీడీ కోటింగ్ అనమాట. వేరేజ్ మైల్డ్ స్టీల్ పైన వచ్చే దాన్ని ఏమంటారంటే పౌడర్ కోటింగ్ అంటారు. పౌడర్ కోటింగ్ ప్లాంట్ మన దగ్గరే ఉంది, కానీ పీవీడీ కోటింగ్ అంటే మనం డైరెక్ట్ షీటే పర్చేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది లగ్జరీ ఫినిష్ అనమాట. రోజ్ గోల్డ్, బిగ్ విజన్, గోల్డ్. ఇది చూడండి, ఇంత చిన్న డోర్ ఇది. ఓకే, ఇంత చిన్న డోర్ అంటే కరెక్ట్ మన భుజాల వరకే వచ్చింది చూస్తే కనుక మీరు. 550 mm ఓపెనింగ్ అనమాట ఇది. 550 mm అంటే ఎంత, 2 feet కన్నా 2 inches తక్కువ ఇంకా. సో తక్కువ ప్లేస్లో కూడా ఆటో డోర్ కావాలనుకున్న వాళ్ళకి మనం ఈ డోర్ సజెస్ట్ చేస్తాం అనమాట. ఇది చూడండి, చాలా లగ్జరీగా ఉంది ఇది. ఇదేంటంటే కంప్లీట్ గోల్డ్ మ్యాట్ ఫినిష్తో ప్లెయిన్ డోర్. ప్లెయిన్ డోర్ ఇవ్వచ్చు. ఇక్కడ డిజైన్ కావాలంటే ఇక్కడ డిజైన్ మ్యాచ్ అవ్వాలంటే కూడా మనం చాలా లగ్జరీగా తయారు చేసి ప్రొవైడ్ చేస్తాము. ఇది స్టాండర్డ్గా అందరు పర్చేస్ చేసేది మ్యాట్ ఫినిష్ బిగ్ విజన్ డోర్. ఓకే, దీనిలో కూడా రకరకాల క్వాలిటీస్. మన దగ్గర ఈకో అని ఒకటి ఉంది, స్టాండర్డ్ అని ఒకటి ఉంది. స్టాండర్డ్ అంటే దీని క్వాలిటీ 304 యూజ్ చేస్తాము, ఈకో అంటే దీని క్వాలిటీ 202 యూజ్ చేస్తాం అనమాట. మనం అంతా జిందాల్ స్టీల్ యూజ్ చేసి తయారు చేస్తాం. ఇది రోజ్ గోల్డ్లో మ్యాట్ ఫినిష్. ఇది బ్లాక్ ఫినిష్ కానీ స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్లో బ్లాక్ ఫినిష్, బ్లాక్ మ్యాట్ అంటారు దీన్ని. ఎంఎస్ పౌడర్ కోటెడ్. అన్నిటికన్నా మన దగ్గర ఉన్న తక్కువ ప్రైస్లో ఆటో డోర్ కావాలంటే ఎంఎస్ పౌడర్ కోటెడ్లో ప్లెయిన్ డోర్. అన్నిటికన్నా తక్కువ ప్రైస్లో అయిపోతుంది అనమాట. ఏ కలర్ అంటే ఆ కలర్లో వస్తుంది. ఇది చూడండి, ఇంకా తక్కువ రేట్లో ఏమైనా తయారు చేయొచ్చా అంటే మీరు ఇందాక వరకు చూసారు, ఎక్కడ కూడా బయట నుంచి అంటే బ్యాక్ సైడ్లో మనకు నట్ బోల్ట్స్ కనిపిస్తాయి, బయట నుంచి ఎక్కడ కనిపించవు. కానీ ఈ డోర్లో చూడండి, బయట నుంచి రివిట్స్ కనిపిస్తున్నాయి, పైన కనిపిస్తాయి, కింద కూడా కనిపిస్తాయి. సో ఈ డోర్ ఏంటంటే అన్నిటికన్నా ఎకనామిక్ ప్రైస్ అనమాట. మన ప్రైస్ లిస్ట్లో ఇది లేదు. ఇంకా ఎవరికైనా ఆటో డోరే కావాలి, తక్కువ ప్రైస్ కావాలంటే మనం స్పెషల్గా మీరు కాంటాక్ట్ అయితే కనుక తక్కువ రేట్ చేయొచ్చు. చూడండి, చూడడానికి వుడెన్ ఫినిష్ ఉంది, వుడెన్ డోర్ లాగా ఉంది, కానీ ఆటో డోర్. ఇది గ్యాల్వనైజ్డ్ ఐరన్తో తయారవుతుంది. గ్యాల్వనైజ్డ్ ఐరన్తో వుడెన్ ఫినిష్డ్ ఆటోమేటిక్ డోర్. బిగ్ విజన్, స్మాల్ విజన్, హాఫ్ విజన్, ఈ మెటీరియల్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. క్యాబిన్లో కావాలంటే కూడా ఇవ్వచ్చు, కానీ ఇది కూడా ప్రీమియం సెగ్మెంటే అనమాట. పౌడర్ కోటెడ్, స్మాల్ విజన్, ఆటోమేటిక్ డోర్. ఇవంతా సెగ్మెంట్ అంతా కూడా ఆటోమేటిక్ డోర్స్కి సంబంధించిన సెగ్మెంట్, ప్లస్ టెలిస్కోపిక్ మాన్యువల్ డోర్కి సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే కనుక సెమీ ఆటోమేటిక్ డోర్స్, సెమీ ఆటోమేటిక్ ఓపెనబుల్ ఆర్ స్వింగ్ డోర్. స్వింగ్ డోర్లో ఏంటి మన దగ్గర మ్యాట్ ఫినిష్తో వచ్చింది. ఇది సిల్వర్ మ్యాట్ ఫినిష్, ఓపెనబుల్ డోర్ విత్ బిగ్ విజన్ ఓపెనింగ్. సో దీనికి ఏంటంటే ఇంకా చెప్పాలంటే ఇక్కడ లాక్ కూడా ఇవ్వచ్చు. మనం గోద్రేజ్ లాక్ ఫిక్స్ చేసి ఇస్తాం. సో కస్టమర్స్ లాక్ కూడా చేసుకోవచ్చు. దీన్ని తక్కువ ప్లేస్ ఉంది, ఆటో డోర్ పెట్టడానికి రాదు, అప్పుడు ఈ డోర్ పెట్టుకోవచ్చు అనమాట. దానిలోనే స్మాల్ విజన్, దానిలోనే హాఫ్ విజన్. అదే డోర్లో ఇందాక మనం స్టెయిన్లెస్ స్టీల్లో చూసాము, ఇది మైల్డ్ స్టీల్తో బిగ్ విజన్.
ఇది చూడండి, మళ్ళీ దీనిలోనే లగ్జరీగా కావాలి, కంప్లీట్ గోల్డ్ మిర్రర్ ఫినిష్. ఇది రోజ్ గోల్డ్ మిర్రర్ ఫినిష్తో బిగ్ విజన్ డోర్. ఇది సిల్వర్లోనే డిజైనర్ షీట్, కంప్లీట్ డిజైనర్ షీట్. చాలా డిజైన్స్ ఉంటాయి మన దగ్గర. కస్టమర్కి ఏదైతే నచ్చుతుందో, మీకు ఏది నచ్చితే అది మనం ఇవ్వచ్చు. ప్లస్ ఎవరికైనా కంప్లీట్గా లేజర్ కట్తో కావాలి, ఏదైనా డిజైన్ కావాలి డోర్ పైన, అది కూడా పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే మన దగ్గర లేజర్ కటింగ్ మిషన్ ఉంది కాబట్టి. ఇవి డోర్ ఫ్రేమ్స్. డోర్ ఫ్రేమ్స్లో ఏంటి, ఒకటి రెడ్ ఆక్సైడ్తో జస్ట్ పెయింట్ వేసి ఇస్తాము, ఇంకోటి స్ప్రే పెయింటింగ్ ఇస్తాము, ఇంకోటి పౌడర్ కోటింగ్ ఇస్తాము, ఇంకొకటి స్టెయిన్లెస్ స్టీల్ వాడతాము, ఇంకోటి స్టెయిన్లెస్ స్టీల్లోనే స్టాండర్డ్ వాడతాము, ఇంకోటి స్టెయిన్లెస్ స్టీల్లోనే లగ్జరీ ఎలిమెంట్ వాడతాము. సో ఇప్పుడు బేసిక్గా ఈ లిఫ్ట్ ఉంది. స్థలం అనేది చాలా తక్కువ స్థలం ఉంది ఇంట్లో, గోడలు లేవు. అప్పుడు మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా స్ట్రక్చర్తో పాటు లిఫ్ట్ మనం తయారు చేసి ఇవ్వచ్చు. చూస్తే కనుక స్ట్రక్చర్తో పాటు లిఫ్ట్ అనేది ఇచ్చేసేయచ్చు. గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్ 8 lakhs ప్లస్ ట్యాక్స్, గ్రౌండ్ ప్లస్ 2 floors 9 lakhs ప్లస్ ట్యాక్స్, గ్రౌండ్ ప్లస్ 3 floors 10 lakhs ప్లస్ ట్యాక్స్. ఈ లిఫ్ట్ ప్రైస్ రెండు సేమ్. అది రౌండ్గా వచ్చింది క్యూబ్ 360, ఇది క్యూబ్ స్క్వేర్. రెండు కూడా 4 feetలో ఇన్స్టాల్ చేయొచ్చు. అదేమో 4 feet డయా, ఇదేమో 4 feet బై 4 feet స్పేస్. కాకపోతే దీనిలో ఎక్కువ మంది సరిపోతారు. స్క్వేర్లో 3 members సరిపోతారు సేమ్ స్పేస్లో, రౌండ్లో వచ్చేసరికి 2 members సరిపోతారు. ఈ రెండు కూడా హైడ్రాలిక్ లిఫ్ట్స్. లోపల ఇప్పుడు క్యాబిన్ లోపల ఇందాక టచ్ సెన్సిటివ్ క్యాబిన్ చూపించాను, హ్యాండిల్. ఓకే, ఇవి వితౌట్ టచ్ సెన్సిటివిటీ, రకరకాల డిజైన్లతో హ్యాండిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కూడా టెలిస్కోపిక్ మాన్యువల్ డోర్. ఇంకొకటి ఉంది ఇక్కడ, స్టెయిన్లెస్ స్టీల్లో వచ్చింది టెలిస్కోపిక్ మాన్యువల్ డోర్. అది మైల్డ్ స్టీల్లో వచ్చింది. అది స్మాల్ విజన్, ఇదేమో హాఫ్ విజన్. సో బేసిక్గా ఇక్కడ చూస్తే కనుక ఈ లిఫ్ట్ని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ గేర్లెస్ మిషన్ యూజ్ చేసాం. ఆ పైన గ్రీన్ కలర్లో ఉంది కదా, ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంది కదా. సో స్పేస్ లేకపోయినా సరే గేర్లెస్ మిషన్ ఇన్స్టాల్ చేసి మనం లిఫ్ట్ ఇవ్వచ్చు. అట్లానే కౌంటర్ ఫ్రేమ్ పైన చూస్తే కనుక ఒక పుల్లి ఉంది, 2:1 రోపింగ్ అనమాట. ఇది మోటార్స్ చూద్దాం రండి. మోటార్స్లో రకరకాల బ్రాండ్స్ ఉంటాయి. మార్కెట్లో డూప్లికేట్ మోటార్స్ కూడా దొరుకుతాయి. బ్రాండ్ పేరు ఒకటే ఉంటుంది కానీ ఒక్కొక్క బ్రాండ్లో మళ్ళీ సెవరల్ మోడల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మోడల్ చూడండి, దీనికి ఏంటి పుల్లి వచ్చింది, పక్కన పెడెస్ట్రియల్ కూడా వచ్చింది. సేమ్ కంపెనీలో ఇక్కడ పుల్లి వచ్చింది, పెడెస్ట్రియల్ లేదు. సో రేట్ ఇది తక్కువ రేట్ది, ఇది ఎక్కువ ప్రైస్ది. ఇవన్నీ గేర్డ్ మిషన్స్. ఇక్కడ చూస్తే కనుక గేర్లెస్ మిషన్స్. మనం ఇటాలియన్ కంపెనీతో ఒక కంపెనీతో టైప్ అయి ఉన్నాము. సో ఎస్, ఇప్పుడు ఒకవేళ లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది, అప్పుడు ఏం చేయాలి అంటే కరెంట్ పోతే ఫ్లోర్కి వచ్చి లిఫ్ట్ ఆగుతుంది. ఒకవేళ ఆగలేదు, ఎక్కడ లిఫ్ట్ అక్కడే ఆగిపోయి ఉంది, ప్యాసింజర్ లోపల ఉన్నారు, ఇమీడియట్గా ప్యాసింజర్ని రెస్క్యూ చేయాలి. అప్పుడు ఏంటి, బ్రేక్ రిలీజ్ చేయండి. మీరు బ్రేక్ రిలీజ్ చేసి ఫ్లై వీల్ తిప్పితే ఇది 40 rounds తిరిగితే ఇది 1 round తిరుగుతుంది అనమాట. సో క్యాబిన్ని ఫ్లోర్ లెవెల్కి తెచ్చుకుంటే చేత్తో డోర్ ఓపెన్ చేసుకొని బయటికి రావచ్చు. ఎప్పుడైనా ఎక్కడన్నా లిఫ్ట్ ఆగిపోతే కూడా మెషిన్ రూమ్కి మనిషి యాక్సెస్ వెళ్ళేట్టు ఉండాలి. అక్కడ మనము ఒకవేళ మెషిన్ రూమ్కి యాక్సెస్సే లేదు, మెషిన్ రూమ్లో యాక్సెస్ లేదు, అప్పుడు మనం ఏం మోటార్ సజెస్ట్ చేయాలి, ఇవన్నీ సజెస్ట్ చేయకూడదు. అంటే కొంతమంది ఇళ్లల్లో అపార్ట్మెంట్ స్టైల్లో కట్టుకుంటారు, దాన్ని సింప్లెక్స్ కన్స్ట్రక్షన్ అంటాం. అంటే బయట నుంచి మెట్లు ఉండి మేడపైకి వెళ్ళే విధంగా ఉంటుంది. కొందరు ఇళ్లలో ఇంటి లోపల నుంచే మెట్లు ఉంటాయి హాల్ లోపలికి వచ్చి, అప్పుడు మనం ఇవేం సజెస్ట్ చేయం, ఎలక్ట్రిక్ లిఫ్ట్ సజెస్ట్ చేయం. అప్పుడు ఓన్లీ హైడ్రాలిక్ లిఫ్ట్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే హైడ్రాలిక్ లిఫ్ట్లో లిఫ్ట్ ఒక చోటు ఉండి మెషిన్ అనేది ఇంటి బయట పెట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, ఇది ఎకనామిక్గా కావాలి కస్టమర్కి. ఇప్పుడు మనం ఏంటి మంచి క్వాలిటీలో ఎకనామిక్గా అంటే రమన్ మిషన్ ఉంది. దీనికి ఏంటి పెడెస్ట్రియల్ కూడా ఉంది, కానీ ప్రైస్ మాత్రం అక్కడ దానిలో ఉన్న తక్కువ రేట్ మోటార్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే ఇంకా 2000 రూపీస్ తక్కువ. సో అప్ టు గ్రౌండ్ ప్లస్ 6 floors ఇవన్నీ పనిచేస్తాయి.
వీటికన్నా పెద్ద మెషిన్ ఈ మెషిన్ ఉంది చూడండి, ఇది గ్రౌండ్ ప్లస్ 15 ఫ్లోర్స్ వరకు పనిచేస్తుంది. అది కూడా గ్రౌండ్ ప్లస్ 15 ఫ్లోర్స్ వరకు పనిచేస్తుంది. సో ఏ మిషన్ వాడాలి ఏ ఇంట్లో అనేది అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి మారుతుంది అనమాట. ఎకనామిక్గా కావాలి, చాలా తక్కువ ప్రైస్లో కావాలి లిఫ్ట్, ఈ మెషిన్ ఇచ్చేయచ్చు మనం, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పెడెస్ట్రియల్ ఉంది, అంత ఉన్నాయి, మెషిన్ కాస్ట్ అబౌట్ 70,000 ఉంటుంది. లేదు హై ఎండ్ ప్రాజెక్ట్ ఉంది, మనకి ఇంపోర్టెడ్ మిషన్ కావాలి, అప్పుడు మనం ఈ మిషన్ సజెస్ట్ చేస్తాము. చూడడానికి హెవీగా అనిపిస్తుంది కదా, దీంతో కంపేర్ చేసుకుంటే అది హెవీగా అనిపిస్తుంది కదా, అంటే ఇది స్క్రాప్కి అమ్మితే వచ్చే వాల్యూ అవుతుందో దీంతో ఈక్వల్ అవుతుంది అనమాట. కానీ ఈ మిషన్ పనిచేయదా, ఇది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ఒకసారి లిఫ్ట్ ఇన్స్టాల్ చేసుకుంటే మినిమం 10 years పనిచేస్తాయి. మార్కెట్లో కొన్ని గేర్లెస్ మిషన్ ఉంది, కొన్ని గేర్లెస్ మిషన్స్లో బ్రేక్ రిలీజ్ చేయగానే లిఫ్ట్ ఎటు బరువుందో అటు జారిపోతుంది. మన దగ్గర గేర్లెస్ మిషన్లో ఆ ప్రాబ్లం కూడా ఉండదు, ఎందుకంటే ఇన్బిల్ట్ సెల్ఫ్ లాకింగ్ మెకానిజం ఉంది. సో గేర్లెస్ మిషన్స్లో చీప్ క్వాలిటీ కూడా ఉంటాయి. మనం వాడే దానిలో ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఇక్కడ షార్ట్ అయింది కాబట్టి బ్రేక్ రిలీజ్ చేస్తే కూడా ఇది తిరగదు, ఎందుకంటే మనం వాడే కంట్రోల్ ప్యానల్ ఏదైతుందో దానిలో ఇట్లా ఇన్బిల్ట్ షార్టేజ్ వచ్చి ఫ్రీ ఫాల్ ఉంటే కూడా లిఫ్ట్ అనేది స్మూత్గానే కిందకి దిగుతుంది తప్ప బ్రేక్ రిలీజ్ చేస్తే కూడా జారిపోదు లిఫ్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మిషన్ తో పాటు మెషిన్కి సంబంధించిన ఆయిల్, కింద రబ్బర్ ప్యాడ్లు అన్నీ వస్తాయి. ఇవ్వండి, ఈ మిషన్ కొనుక్కుంటే దానికి సంబంధించిన ఆయిల్, దానికి సంబంధించిన రబ్బర్ ప్యాడ్స్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ రబ్బర్ ప్యాడ్స్ ఉన్నాయి చూడండి. సో ఏ మిషన్ ఏ సైట్లో ఏ ప్రాజెక్ట్లో వాడాలి అనేది మీకు ఐడియా తీసుకొని దాని ప్రకారం ఒక డిస్కషన్ చేసుకొని మనం కస్టమర్కి సజెస్ట్ చేయాలి.